నా ప్రయాణంలో దేవుడు నాకు తోడుగా నీడుగా ఉంది. నా దేవునికి స్తోత్రము. మీరు 3 రోజులు కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉండినప్పుడు నేను కూడా అక్కడ ఉండిలేకపోయింది. ఎందుకంటే చాలా సార్లు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఉపవాస ప్రార్థన చేయలేకపోయింది. కానీ దేవుడి సన్నిధిలో స్తోత్రం చెప్పారు. అధ్యక్షులు దేవుడు అందరికీ మేలు చేసిన స్తోత్రం. అక్కడ వెళ్ళారు, కొన్ని చోట్లకి వెళ్ళి దేవుడు భక్తి పరిచర్యడానికి దేవుడు సహాయం చేశారు. అందుకని దేవునికి వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక మనకు ఇంకొక ఆశ ఉంది. ఏమనగా మన మెసేజ్ మొత్తం లైవ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే లైవ్ వెళ్ళలేదు, ఈ మొబైల్ పని చేయలేదు. ఇప్పుడున్న మొబైల్ కదా 5GB అయితే మనము లైవ్ వెళ్ళిపోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఇప్పుడు మెసేజ్ అయితే దొరకలేదని అడిగిన కాబట్టి మనకు మంచి ఒక మొబైల్ కొనాలి 5GBది. దానికోసం మీరు ప్రార్థించండి. మెసేజ్ బయటికి చాలా మంది వినబడడానికి దేవుడు సహాయం చేయాలంటే మీరందరూ ప్రార్థన చేయండి. అది మాత్రం కాదు, మొబైల్ అన్నా ఉన్న వాళ్ళందరూ మన మెసేజ్కి లైక్ చేయడం మర్చిపోకూడదు. కొందరు ఇప్పుడు కూడా ఏం చేయలేదు, లైక్ చేయలేదు, చేయకూడదు, చేయండి. దేవుడు అందరికీ దీవించగా. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదివి. మరియు సువర్ణ సుపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడిన. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు ఒక పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు వనులు మెరుపులు భూకంపములు కలిగేను. ఈ వాక్యం నుండి నేను అక్షరాలు చెప్పి పెట్టడానికి కోరుకున్నాను. ఇక్కడే చదివిన వాక్యం బాగా వినండి. మరియు దానిపైన ఒక దూత గురించి రాయబడి, పైన 7 దూతల గురించి అక్కడ 7 దూతల గురించి అక్కడ రాయబడింది. ఆ దూత కాక మరి ఒక దూత అని చెప్పినది మా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ దూత ఏం చేస్తున్నారంటే, యేసయ్య ఏం చేస్తున్నారంటే, మరియు సువర్ణ ధూపాన్ని చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. స్తోత్రం. ఇక్కడ ఒక ధూపము నింపిన ఒక పాత్ర. స్తోత్రం. ఆ పాత్ర లోపలికి నింపి వేసినట్టుగా అక్కడ రాయబడి 5వ వాక్యంలో ఆ ధూపాన్ని మీదకి తీసుకొని పైనున్న నిప్పులతో దాన్ని నింపిలతో దాన్ని నింపేది. స్తోత్రం చెప్పండి. ధూపం ఉంది, దానిని లోపలికి నింపివేసి స్తోత్రం కలిగిన. ఇదే కార్యం ఒక విషయము సంఖ్యాకాండంలో ఉంది. అది కూడా మీరు చూస్తే కొంచెం బాగుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము
దానిలో 37వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరు ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు యాజకుడవు, నీ యాజకుడు అహరోను కుమారుడు ఆయన ఎలియాజరుకి ఇట్లను ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము. ఆమె నీరా ఈ పాటలో ఒక విడుదల జరిగినగా కొన్ని ధూపములు పెట్టిన పాత్రము అగ్నికి నిప్పి వేసినప్పుడు ఇంకొక ధూప పాత్రములో అగ్ని లోపల ఉంది. అప్పుడు ఏం చెప్పబోతున్నారంటే యెహోవా దేవుడే చెప్పారండి. ఎలియాజరు అగ్ని లోపల ఉన్న ఆ ధూపమే చేయాలి, ఆ పాత్రలు బయటికి తీయాలని చెప్తున్నారు. ఈ దినం నుండి చాలా మంది దేవుని బిడ్డలు అగ్ని వంటి శోధనలు నీ ప్రయాణం చేసినప్పుడు ఇది అగ్ని వంటి శోధనలు నీ ప్రయాణం చేయను, నీ బయటికి రావడానికి సమయమైంది. యేసు నామములో చాలా సంవత్సరాల నుండి, చాలా దినాల నుండి శోధన పెరిగిన దేవుని బిడ్డలకి ఈరోజు అభ్యాసమైన దేవుని శక్తి ఈరోజు నీ బయటికి తీసుకొని వచ్చి సమయం వరకు నీ పాత్ర ఎక్కడ ఉండాలి? పూర్తిగా ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము. అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. శోధన కలిగింది. ఆ అగ్నిని ఏం చేయాలి? దూరంగా చేయాలి. ఎందుకు? అది దేవునికి ప్రతిష్ఠితమైనది. ఈ దేవునికి ప్రతిష్ఠితమైన కాబట్టి నీలో ఉన్న వేదన, నీలో ఉన్న శ్రమ, నీలో ఉన్న కష్టము అది దూరం చేయడానికి సమయమైనది. ఈరోజు పరిశుద్ధాత్మ ఆయన సంఘానికి తెలియవచ్చున్నారు. ఈ నేను మల్లేశ్వరమ్మ ఇంటికి ఒక రోజు వెళ్ళి ప్రార్థన అంటే వాళ్ళని ఇల్లు కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయనప్పుడు నేను అడిగారమ్మా ఈ స్థలం కొంచెం ఏదైనా ప్రోబ్లం ఉంటాయా అని అడిగినప్పుడు అప్పుడు లేదని చెప్పలేదు. అప్పుడు ప్రోబ్లం లేదు సోదరం. ఇప్పుడు దేవుడు నాకు అప్పుడు చెప్పారు చూపి జరిగితే ఏదో ఒక ప్రాబ్లం జరుగుతున్నారని. దేవుడికి సోదరం భయపడక అవసరం లేదండి. దేవుడు దాని మధ్యలో ఉన్నాం కాబట్టి మన మధ్యలో ఉన్నాం కాబట్టి అన్నిటికీ ఒక విడుదల ఉందండి. దేవుడికి అగ్ని మధ్య నుండి నేను బయటికి తీసుకొని వస్తాను. ఆ పాత్రని చాలా అక్కడ ఉండదు. నేను బయటికి తీసుకొని నీకు సేవకున్నారు ఈరోజు. ఈ పాత్రము బయటికి తీయాలని చెప్పారు సోదరం. అదే ఈరోజు దేవుడు చెప్తున్నారు కొన్ని పాత్రములు దేవుడు బయటికి తీయడానికి సోదరం. అపోస్తలుల 9వ అధ్యాయంలో 15వ వాక్యంలో అనుకున్నాను నేను ఏర్పరచిన పాత్ర అది ఎవరికి? పౌలు గారు. పౌలు గారు మనసు పొందినప్పుడు దేవుడు చెప్పారు నా ఏర్పరిచిన పాత్ర భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధన పాత్రగా ఉన్నాడు.
చెప్పినట్టుగా మన కూడా దేవుడు చెప్తుంది, నేను బయటికి ఆ తీసి మాత్రం అందులో నుండి అగ్ని ఏం చేయాలి? స్తోత్రం కలిగింది. నీ దేవునికి ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైనది, సమర్పింపబడినది. సమర్పింపబడిన నువ్వు కాలిపోవడానికి దేవుడే తగిన అనుమతి ఇవ్వదు. ఎందుకంటే నీ ఆత్మహత్య దేవుడు నన్ను ఏర్పరిచిన సాధనం తెలియదు. ఆ పాత్రం నిన్ను ఏర్పరిచిన పాత్రం, అది దేవుడు నిన్ను ఏర్పరిచిన ఆ పాత్రం, అది దేవుడు ఏర్పరిచిన కాబట్టి అది అగ్ని ఉండొచ్చు, అది కాలిపోతుంది, వచ్చొచ్చు, కానీ అదే అక్కడికి తీయడానికి పైపోతే ఆ లోపల ఉంటారు. నిరాశపడకూడదు. దేవుడు నిన్ను ఏర్పరిచిన వాడు. అటువంటి విడుదల కూడా నిరాశపడకూడదు. స్తోత్రం. నిరాశ రావచ్చు, మళ్ళీ నీ అక్కడ ఉండకుండా పైకి ఎందుకంటే ఇది ఏర్పరిచినది శరీరం నిలబడాలి. వాక్యములు రాయబడిన అక్కడ ఒక పాత్ర ఉంది. ఏ పాత్ర? సువర్ణ ధూపాన్ని చేత పట్టుకునే వేరొక దూత వచ్చి మరి పీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ పీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు పట్టుటకై అతనికి ధూపద్రవ్యములు ఇయ్యబడేది. ఈ ధూప అగ్ని, అవును కదా, ధూపాగ్ని కదా. దూత ధూపాన్ని తీసుకొని అంటే ధూపాగ్ని అంటే ధూపం పెట్టిన పాత్ర అంటే ఆ పాత్రలు అగ్ని అయితే ఈ పాత్రలు ఏమంటే ధూపం. ఈ పాత్రలు ఏముంది? ధూపం. ఆ ధూపం అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రార్థన నింపిన ఒక ధూప పాత్ర. దేవుడు చదవడాగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇది ధూపం ఉంది. ఆ ధూపం గురించి ఎక్కడ రాయబడింది? నిర్గమకాండం 35 అధ్యాయము, అందులో 34, 35 వాక్యములు 4 వస్తుంది ఈ ధూపం. ఒకసారి చదవండి. 30 అధ్యాయము 34, 35. లేదండి, 30 అధ్యాయము 34, 35 వాక్యం నేను చెప్పాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములు చేయవలెను. అంటే 4 వస్తువులతో ఏం చేయాలి? దాని తర్వాత నూనె కూడా మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇలా ఈ వస్తువు అంటే ధూపం అండి. అదే ధూపం
ధూపం అని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ధూపం కాదు, ప్రార్థన. స్తోత్రం కలిగిన అంటే భక్తులు ప్రార్థన లేకపోతే నీతి మందులు ప్రార్థన అయినా ఆ ధూపం. స్తోత్రం. అది పైకి పొగబద్దలు ఎగిరింది. అది ఎగిరిన తర్వాత ఏం జరిగిందంటే దేవునికి స్తోత్రం కలిగిందిగా. పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాడు. ఆమె చెప్పండి, నీ ప్రార్థన అయిన ధూపము ఇప్పటి నుండి పైకే చేరిందా దేవుని. ఈరోజు దానికి బిడ్డలు తెలియడానికి సమయం అయింది. నీ అనుకున్నారు నా ప్రార్థన ఇప్పుడు వరకు దేవాలయ కదా. కానాని స్త్రీ ఏసైకి వెంబడికి చెప్పిన నా కుమార్తె చాలా సీరియస్ గా ఉంది, అమ్మకి ఒక స్వస్థత కావాలని చెప్పారు. అప్పుడు యేసు ఒక్క మాట కూడా అన్నలే. అప్పుడు శిష్యులు చెప్పారు, బాబా అదిగో అమ్మ ఏడుచుకొని వచ్చి ఇదే మమ్మల్ని చెప్పుతున్నారని ఒక మాట కూడా ఏం చేయలేదు. ఎప్పుడు యేసయ్య దగ్గర నుండి ఏడిసి చెప్పినప్పుడు ఒక్క మాట చెప్పలేదు. అలాగైతే అంత దగ్గర ఉన్నవాడికి మాట్లాడినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేకపోతే రాయిల గురించి ప్రార్థన చేయినా దేవుడు బిడ్డలు ప్రార్థన కూడా దేవుడు చేయదు. ఆయన అర్థం జవాబు లేదు, కానీ ప్రార్థన తిన్నది. జవాబు అవసరం లేదు, ప్రార్థన దేవుడు తిన్నది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అదేవిధంగా ఇక్కడ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఈ ధూపం లోపలికి నిప్పిలేశారు. ఏమేశారండి? అదే ఇది ఆత్మాలు ప్రార్థనతో నిప్పులుగా మారాలి. యూదా పత్రిక 20 వాక్యములు ఎలాగ ఉంది కదా, ఆత్మలో ప్రార్థన. ఎలాగ ప్రార్థన చేయాలి? ఎలాగ ప్రార్థన చేయాలి? తెలుగులో ప్రార్థన చేయమని చెప్పారు. తెలుగు చర్చ ఎలాగ ప్రార్థన? పరిశుద్ధాత్మలు ప్రార్థన. అంటే తెలుగులు కాదు, తెలుగులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సాతాను వింటాం. తెలుగులు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అడ్డుపరుస్తా. ఆత్మలు ప్రార్థన చేసినప్పుడు అగ్నిగా మారాలి. ఆ ప్రార్థన సాతాను అడ్డుపరిచిన అన్ని ప్రార్థన చేసినప్పుడు ఆడుతూ తెలియదు ఏదో చెప్పారు ప్రార్థన అంటే అది కాదండి. నీకు తెలియదు నీ భాషను మాట్లాడ దేవుడు సన్నిధిలో నీకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సరే. అది ఏం చేశాకంటే 5వ వాక్యం ఇంకా అదే మా విషయం. ఆ దుబాతిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో బలిపీఠం పైనున్న ఆ నిప్పులోని నింపారు. సోదరుడు బలిపీఠం పైన ఏముంది? నిప్పు ఉంది. దేవునికి అవును కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవద్దు. 6-7 వాక్యములు చదివినప్పుడు యెషయా చెప్పిన నేను మనుషులని చెప్పినప్పుడు బలిపీఠ పై నుండి ఒక నిప్పుని తీసుకొని వచ్చి ఆడు నాలుగు కొట్టినప్పుడు అది మారిపోయితే ఈరోజు పరిశుద్ధ చేయడానికి ఆ నిప్పులు ముట్టారంటే ఈ నిప్పులు
తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా, అంటే చూడండి, సంవత్సరములు ఒకసారి మాత్రమే అది పరిశుద్ధ. ఇక్కడికి మీ ఆదివారం వెళ్తున్నారు మాట సోదరు. కానీ ఇక్కడ చూడండి, సంవత్సరం కాదు, ఇప్పుడు ప్రార్థన చేయడం పాత్ర పైకి ఎగిరింది, దానిలోనికి నిప్పేసి భూమి మీదకి ఏం చేశారు? సోదరం. హలో, ఏది పడేశారు? ఏది పడేశారు? ఆ నిప్పులు పడేశారు కాదు, నిప్పులు ఎడ్ల మీదకి వేసారు. నిప్పులు దేని మీదకి వేసారు? ఆ ధూపాగ్ని ఏముంది? ధూపాగ్ని ఏముంది? పరిశుద్ధులు ప్రార్థన. ఆ ధూప పాత్రములు పరిశుద్ధులు ప్రార్థన. ఈ ప్రార్థనలోకి వెలిగిన పైన అగ్ని వేసి భూమి మీదకి పడేసి పైన అర్థం ఇదలా. ప్రార్థన పైకి ఎగిరింది, పాత్రలో ఉంది, పాత్రలు అగ్ని పెట్టి భూమి దగ్గర పడేసింది. అయినా నీ ప్రార్థనకి జవాబు రావడానికి సమయం అయింది. అది భూమి దగ్గర మొదటి సమూయేలు 7వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చి, అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి. ఆమేన్. సోదరుడు చెప్పండి, నీ దగ్గరికి వస్తున్నది చూసినప్పుడు ఆమేన్, దేవుడు చేసిన ఫిలిష్తీయుల మీదకి ఏమంటారు? పదానికి అర్థం అసూయ. ఏంటండి? ఆమేన్. అసూయ చెందిన వారు నీ దగ్గరికి వచ్చి నీ కుటుంబం నాశనం చేయడానికి, నీ పిల్లల్ని నాశనం చేయడానికి, నీ జీవితం నాశనం చేయడానికి దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు గారు చేశారంటే, దేవునికి వెలి అర్పించినప్పుడు అప్పుడు ఏమైందంటే దేవుడు ఈ
రప్పించినప్పుడు ఫిలిష్తీయులు యుద్ధము చేయటకై ఆ. ఇశ్రాయేలు మీదకి వచ్చి ఆ. అయితే యెహోవా ఆ. ఆ దినమున ఫిలిష్తీయుల మీద ఆ. మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా ఆమేన్. నీ పాలన చేయొద్దు, నీ పనియే చేయొద్దు, నీ ప్రార్థన చేసే చాలు. సోదరా, ఆ ప్రార్థన రూపం ఒకటి నిప్పులు తీసుకొని ప్రార్థనలకు కలిపి పంపించి మారుమారు చేశారు. ప్రార్థన రావుతున్నారని వారు అనుకున్నారంటే, ఈ ఊరు వారు అనుకున్నారంటే ఆడని తలంపు కానీ ఎవరు తారుమారు చేయడానికి వచ్చిందో ఆ శరీరుడికి ఈ రోజు ఏమవుతుంది? అనిపించినప్పుడు దేవుడు పై నుండి ఏం చేశాడు? ఎవరికి పంపించాడు? ఉరిమిలికి పంపించాడు. ఉరిమిలి వచ్చినప్పుడు చెప్పండి, ఈ ప్రార్థనకి ఎలా వచ్చిందా తమ్ముడు? ఇప్పుడు కొన్ని రావుతున్నది. నీకు చిన్న ఎఫెక్ట్ అయింది. రావడానికి చిన్న ఆ వాక్యం అది చూసి మనం అందరూ తారుమారు రాయొద్దని వాడు చెప్పారు. దానికి మనం ఈరోజు ధైర్యంగా చెప్పు. చిన్న తగిలింది అని ఈరోజు నాకు చిన్నది తగిలింది, నీకు ధ్వని అంటే దేవుడి శబ్దం. అదే వారికి ధ్వని ఇనుపరచబడిన తారుమారు అయినప్పుడు మనకు దైవ శబ్దం వింటున్నాం. ఈరోజు దేవుడు ధ్వని వినండి, దేవుడు స్వరం వినండి, దేవుడికి స్తోత్రం. ఏదైతే ఎన్ని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? యెషయా 53:1 ఇంగ్లీష్ లో చదివితే పర్లేదు. నేను తెలియజేసిన సమాచారము
అదే నీ ఏదో కాదు, నీ ఏదో సమాచారం ఇంటి వచ్చి కూర్చున్నారు. సోదరం ఎవరెవరో చెప్పిన కొన్ని సమాచారం నీ చెవిని విని నీ జీవితం కృంగి కూర్చున్నారు కదా. ఆ సమాచారం కాదు, దేవుడు కొని నీ జీవితంలో వినాలి. ప్రార్థన చేయని దేవుడు దగ్గర సాధారణ సమాచారం కాదు, నిలబడలేదు దేవుడు కొని కాదు. ఇంటికి చదవాలి. దేవుడు స్వరం అక్కడే 7 విధములు తాకుతున్నారు. ఆ స్వరం అక్కడ తగిలినప్పుడు చెట్టుకి మాత్రం కాదు, మనుషులకి మాత్రం కాదు, అక్కడ ఉన్న కుంపిలు కూడా ఏమవుతుంది, డెలివరీ జరుగుతున్నది. స్వరం అక్కడ మాత్రం కాదు, ఈ ఇంటి మీద కూడా వస్తుంది. అదెందుకంటే లోకస్వార్త 10 అధ్యాయము 17వ వాక్యం నుండి 18వ వాక్యం చదవండి. లోకస్వార్త 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను దెయ్యముల ఆకారమును చెప్పండి. ఈ ప్రార్థనలో కొన్ని శక్తులు పడిపోతాయి. ఈ
ఆరాధనకు వచ్చి కూర్చున్నప్పుడు ఆరాధన బాగా డిమ్ముగా ఉంది. అలాగే చెప్పారు. స్తోత్రం. విశ్వాసీ ఇది ప్రోడ కాదు, ఆ ప్రోడ వేరే. స్తోత్రం కలిగిన ఆ శక్తి పాపాలు చేయడానికి మన ప్రార్థన పైకి స్తోత్రం కలిగిన ప్రార్థన రూపం లోపల దేవుడు ఆరాధనకి ఎదురుగా చర్చికి రాకుండా మనసు పుట్టించిన శక్తి, చర్చి విశ్వాసాలు పరిగిపోవడానికి పెట్టిన కట్టెలు, స్తోత్రం ఐక్యత ఉండడానికి ఉండకుండా చేయని మందర శక్తులు. అందుకని చిన్న 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 విషయాలు మాట్లాడడం ఆ మెద్దరు ఈ రోజు పడదని కనబడుతుందని బాధపడకూడదండి. సమయం మారింది. నాకు కూడా చెప్పిన మాట ఎందుకంటే తెలుసా, పైన శక్తులన్నీ కింద పడినప్పుడు నేను కథలు లేని స్థలం దేవుడు ఏం చేస్తుంది. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. అపోస్తలుల 4వ అధ్యాయంలో వారందరూ కూర్చి ప్రార్థన చేసినప్పుడు కూర్చిన చోట ఏమైంది? ఏ కథలు అని మన సంఘం కథలు మన సంఘం కథలేకపోతే సంఘం కూర్చిన బిడ్డలు కథలితే చాలు. దేశం కదలుతుంది, కుటుంబం కదలుతుంది, ఊరు కదిలిపోతుంది, హృదయం కదిలిపోతుంది.
జరిపించినది జరిగింది. కొందరు ఇది జరిపించగా ఉంది కదా, ఇది తయారు చేసిన కాదు, ప్రార్థన చేసినప్పుడు తయారు అయింది. నేను చెప్పిన నీకు అర్థం అయింది. ఆ వాక్యం అదే అర్థము. ఇది భూకంప చేయడానికి మనమే చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా జరుగుతున్నది కాదు. నీ ప్రార్థన చేసి కాదు, నీవేది జరిపించడానికి నీ సొంతంగా సొంతమా ఏం చేయదు. ఏం చేయవలసిన పని ప్రార్థన చేస్తే జరిపిస్తుంది దేవుడు. జరిపిస్తుంది దేవుడు. రోగి అయినా లేకపోతే ప్రార్థనకి లేకపోతే నీ మంచం మీద పడుకొని ప్రార్థన మంచం మీద పడుకుంటుంది కూర్చి అర్థం అవసరం లేదు, పడుకుంటు నేను టైం లేదు కదా వంట దగ్గర వెళ్ళినప్పుడు ఇలా చెప్పు. ఆ ప్రార్థన మొత్తం పైకి ఎగురుతుంది. ప్రార్థన మీ అన్ని చక్కడానికి మన పర్వతం పైకి తిరిగితే పర్వతం దేవదేవుడు సన్నిధి చేరిపోయిందండి. నీ చెప్పు నా ప్రార్థన చేరిపోయింది. దేవుడు నాలుగు పని చేసి నీ ఒక్క పని చేసినప్పుడు దేవుడు నాలుగు పని చేస్తాడు. నీ ఒక్క పని చేసినప్పుడు దేవుడు నాలుగు కార్యాలు చేయబోతున్నాడు. యేసు నామములో నీకు అడగదు కదా మొన్న నీ ప్రార్థన చేసి ఏమైంది అడుగుతాడు. నేను ఒకటే చేస్తున్నాను, నేను ఒకటే చేస్తున్నాను. దేవుడు నాలుగు నా పండుగ చేయబోతున్నాడు. అది నా కళ్ళతో కనిపిస్తాడు. అందరికన్నా ప్రార్థన చేస్తాం. మన పాపమని ఒప్పుకోండి. చెప్పండి నా పాప క్షమించమని. ఒకరు ప్రార్థన చేసినప్పుడు పాపం ఒప్పుకొని ప్రార్థన అందరూ ఒప్పుకొని నా పాప క్షమించ ఒక మాట నా పాప క్షమించిన పరిశుద్ధమైన తండ్రి ఆదిలక్ష్మి కొడుకు
ఈ దినముల దేవుడు ప్రణాళికలు 3, 4, 5 వాక్యం ప్రత్యేకంగా అపరాధనకి జవాబు భూమికి కనబడాలి. మమ్మల్ని చూసిన వారు చాలా మంది ఉంది. మన ఏదో చెప్పిన చాలా మంది చేస్తున్నారు. ఆడు నోరు బెందించినట్టుగా, వారు నోరు బెందించినట్టుగా ఒక అద్భుతం నీ బిడ్డలు పట్ల చేసి చెప్పబడి ఈ రోజు చెప్పబడిన వాక్యం తన బిడ్డల కుటుంబ గ్రామం ఇంటి లోపల వ్యక్తి లోపల విడుదలగా విడుదల జరిగిన అందరం లెగిచి నిలబడదాం. ఆ సమయంలో కానుకలు వేసుకుందాం. ఒక పాట పాడి బ్రహ్మాన్ని పడుతుంది. ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకేగా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకేగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజును మనకే వరుడేను, సూర్యును మనకే వరుడేను, రాజును మనకే వరుడేను, సూర్యును మనకే వరుడేను, కాసేపు గడిపి తీరడానికి భాగ్యము కృప వాత్సల్యం దయచేసినందుకు స్తోత్రం. పగటి వేళ ఆరాధన మా అందరికి దీవెనకరంగా మారి తీరింది. నీతో అన్య భాషతో మాట్లాడి తీరడానికి భాగ్యం కలిసి తీరింది. మా కట్టులను ఎడగొట్టుకు తీరడానికి, మా వ్యాపారం చేసిన రోగశక్తులు తిరిగి తీరడానికి, మా ఆరాధన యొక్క కంఠను దాకుండా అడ్డుపరచడమని ఇరిగి తీరినందుకు దేవా, మా జీవితానికి విశాలపరచకుండా ఎదురెచ్చు తీరిన మెరిసిన శక్తి దేవ అంగే తీరినందుకు స్తోత్రం. వాటి మీదకి దిగి వచ్చిన మెరుగుగా, వాటి మీదకి దిగి వచ్చిన దేవ భూకంపం, వాటి మీదకి దిగి వచ్చిన దేవుని యొక్క దేవ శబ్దము, వాటి మీదకి దిగి వచ్చిన దేవుని యొక్క
యొక్క తీవ్రత ఈ పగటి వేళ మా ప్రార్థనలు జవాబుగా మారి తీరినందుకు స్తోత్రం. ఇన్నాళ్ళు ఉన్న విసుగుపాటు, ఇన్నాళ్ళు ఉన్న దేవ కురుగుపాటు, ఇన్నాళ్ళు ఉన్న వాక్య వ్యతిరేకత, ఇన్నాళ్ళు ఉన్న దేవునికి ఆరాధనకి ఎవరైనా ప్రాధాన్యతలు, ఇన్నాళ్ళు దేవునితో సమావేశం అయిపు తేలేంది సంబంధాలు, ఇన్నాళ్ళు సహవాసంలో ఏర్పడలేని చిత్తాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమ ఇరిగి తీరినందుకు స్తోత్రం. దాని కప్పులు ఇరిగినందుకు స్తోత్రం. దాని వేరు పారి తీరినందుకు స్తోత్రం. దేవ పనికి రాకుండా మలుచుకోవచ్చు తీరిన దేవ గురుగులు లాంటివి మారినందుకు స్తోత్రం. అందులో దేవ పనికొచ్చే పాత్రగా ఉన్నా, మంచి పనికొచ్చే సాధనముగా ఉన్నా, విత్తనాలు మొలకెత్తుకొచ్చినందుకు స్తోత్రం. అది పనికొచ్చే విత్తనంగా మారినందుకు స్తోత్రం. దేవుడు ఉపయోగకరంగా మారినందుకు స్తోత్రం. అదే రీతిగా ఎత్తబడిన కానుకలని మీకు స్తోత్రం. వాటిని దీవించండి. ఏవేవో చేతులు ఇచ్చినాయో, ఏవేవో చేతులు దేవ కానుకలను సిద్ధపరిచినాయో, వాటి మీద ప్రయాసపడిన ప్రయాసం దేవ పనికొచ్చే చర్యగా మారి తీరును గాక. సహాయం దయచేయండి. దేవ యోచించిన కానుకలను, విడుగులు బియ్యమును, అదే రీతిగా ఎత్తుకున్న దేవ దశమ భాగములను, కానుకలను మొత్తాన్ని నీ చేతికి మేము సమర్పించుచున్నాం. అది పరిశుద్ధంగా పరిశుద్ధులు ఎంచుకొని తీసుకొచ్చినదిగా దేవుడు అంగీకరించినందుకు దేవానికి స్తోత్రం. ఈ వారం అంతా కూడా మమ్మల్ని కృపాక్షేమంలో నిలబెట్టినట్ల రాబోయే వారాల్లో కూడా మమ్మల్ని నడిపించి తోడుకొని తీసుకెళ్ళమని కోరుతున్నాం. అన్ని విషయాల మీద మాకు తోడుగా నీడగా ఉండి సహాయం దయచేయండి. ఇంకా నీ కొరకు జీవించి తీరడానికి భాగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం. అడ్డులు ఆటంకాలు మారినందుకు స్తోత్రం. ఈ వారంలో జరగబోతున్న కూడికలన్నింటినీ కూడా దీవించండి. దేవా ప్రతి కూడికలో నీ సాన్నిధ్యం తిరిగి వచ్చి తీరాలి. ప్రతి ఆత్మలను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆరాధన విధానంలో మార్పు వచ్చినందుకు స్తోత్రం. అభిషేకం వ్యాపరింపబడినందుకు స్తోత్రం. మంచి వాక్యోపదేశాలు వినడానికి కృప దయచేసినందుకు స్తోత్రం. వాటి ద్వారా జీవితం క్రమపరచబడినందుకు స్తోత్రం. మా ఓహరి నీవే, మా ఆస్తి నీవే, మా ఐశ్వర్యం నీవే, మాకున్నవన్నీ నీవే దేవా. సహాయం దయచేయండి. దేవా దీవెనలతో మమ్మల్ని కూడా నీకు సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో నీవు పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు రాకడ తోడైగాక. యేసు రక్తం ఏం చేయం, యేసే వాక్యం ఏం చేయం, యేసే నామమే సంపూర్ణం చేయగలుగునుగాక. ప్రతి శబ్దముతో నోరు తెరిచి దేవుని హల్లెలూయా చెప్తాం. వచ్చే వాళ్ళకి మనం మార్చుకున్నాం. ఇప్పుడు మనందరూ కూడా భోజన సదుపాయం ఏర్పరచబడి ఉన్నది. అందరూ కూడా భోజనం తినేసి వెళ్ళాలనుకుంటున్నాం. దేవుడు మీ అందరూ కూడా దీవించిన దాకా. పురుషులందరూ కూడా ముందుకు వచ్చి బలారాధన తీసుకుని పురుషులు ముందుకు వచ్చి బలారాధన